వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 229వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. 22వ శ్లోకము. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుతున్నాను. మన హనుమంత, ప్రాణ, నర, యాన, చిత్తి, హయ, నయ, హంస, నారాయణ, ప్రభవ, విభు అనే ఈ 12 మంది సాధ్య దేవతలు క్రతు, దక్ష, శ్రవ, సత్య, కాల, కామ, ధుని, కుర్వాన్, ప్రభవాన్, రోచమాన అనే ఈ 10 మంది విశ్వేదేవతలు. ఆదిత్య, రుద్రాది దేవతల యొక్క 8 గణములలోనే సాధ్య, విశ్వే దేవతలు విభిన్నమైన 2 గణాలు. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఊష్మపాహ అంటే వేడి అన్నమును తినేవారిని ఊష్మపాహ అంటారు. మనుస్మృతి యందు 3వ అధ్యాయంలో పితరులు వేడి అన్నమునే తిందురు అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఊష్మపాహ అనే పదము పితృదేవతల సముదాయమును చెప్తున్నది. గంధర్వ యక్షాసుర సిద్ధ సంగాహు కశ్యప మహర్షి పత్నులైన ముని, ప్రాత, అరిష్ట అనేవారి సంతానమే గంధర్వులు. వీరు దేవలోకవాసులు. సంగీత, నృత్య, వాద్య, కళా విశారదులు. కశ్యప మహాముని పత్ని అయిన కసాకు జన్మించిన వారు యక్షులు. మహేశ్వరుని ప్రమదగణముల్లోనూ యక్షులు ఉన్నారు. యక్షులకును రాక్షసులకును రాజు కుబేరుడు. దేవతల విరోధులైన దైత్య, దానవ, రాక్షసులను అసురులు అని అంటారు. కశ్యపుని భార్య అయిన దితికి జన్మించిన వారు దైత్యులు. ధనువుకు జన్మించిన వారు దానవులు. రాక్షసుల పుట్టుక వివిధములుగా ఉన్నాయి. కపిలాదులను సిద్ధులు అని అంటారు. దేవతలు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వేర్వేరు సముదాయముల వారందరూ ఆశ్చర్యచకితులై భగవానుని అద్భుత రూపమును చూస్తున్న దృశ్యమును అర్జునుడు చూశాను అని చెప్తున్నారు. 23వ శ్లోకము. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతిథాస్తతాహం. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను అంటే తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులవుతున్నారు. నేను కూడా భయంతో వణికిపోతున్నాను. ఈ శ్లోకంలో పెక్కు చేతులు, కాళ్ళు, పిక్కలు, ముఖములు, నేత్రములు, ఉదరములతో యుక్తమై అనేకములైన కోరలతో భయంకరమైన ఆ రూపం చూచి లోకములే కాకుండా తాను కూడా వ్యాకులుడైనాననే విషయమును అర్జునుడు చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.